హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బైసెక్టర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ గురించి. ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. టైం మేనేజ్మెంట్ ఏంటి, అసలు ఎందుకు ఇంపార్టెంట్, ఆల్సో మనకి టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ కూడా. సో ఈ వీడియోలో నేను 6 టిప్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా ఉండండి. సో మీకు ఖచ్చితంగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఓకే, ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను అసలు బేసిక్ నుంచి చాలా బేసిక్ నుంచి రావాలనుకున్నా. ఆ బేసిక్ అంటే ఏంటంటే అసలు టైం మేనేజ్మెంట్ ఏంటి, టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి. టైం మేనేజ్మెంట్ అంటే చాలామంది టైంని మేనేజ్ చేస్తామే టైం మేనేజ్మెంట్ అనుకుంటారు. సో అది తప్పు. ఎందుకు ఇలా అంటున్నానంటే టైం ఈజ్ ఏ థియరిటికల్ థింగ్. టైం అనేది ఒక థియరిటికల్ థింగ్. మనం నిజంగా దాన్ని మేనేజ్ చేయలేం. సో దాన్ని నిజంగా మనం మేనేజ్ చేయలేనప్పుడు దాన్ని మనం టైం మేనేజ్ చేయడాన్ని టైం మేనేజ్మెంట్ అలా ఎందుకు అనగలం, ఆర్ ఎందుకు అంటాం. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ని మీరు క్లియర్గా అర్థం అవడానికి నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ఎగ్జాంపుల్ తీసుకో. నేను ఇప్పుడు ప్రజెంట్ చెన్నైలో ఉన్నా. ఎగ్జాంపుల్ తీసుకో, చెన్నైలో ఉన్నా. సో నేను చెన్నై నుంచి విజయవాడకి ట్రావెల్ చేయాలి. సో నాకు 10 hours తర్వాత ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సో ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు నాకు 8 hours పట్టింది. పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కితే చెన్నైలో నాకు విజయవాడ వెళ్ళేసరికి 8 hours ఖచ్చితంగా దించేస్తాడు. సో జనరల్ టైం ఓకే 8 hours కదా, నాకు 10 hours ఉంది కదా, ఓకే సరిపోతుందని, ఓకే 1 hour అటు ఇటు కొంచెం లేట్ అయినా ఏమైనా సరిపోతుందని అలా మేనేజ్ చేసుకుని టైంని మేనేజ్ చేశా. ఇది గుర్తుపెట్టుకొని నేను ఏం చెప్పాను, టైంని మేనేజ్ చేశా. సో నేను ట్రైన్ ఎక్కి కూర్చున్నా, అంతా బాగానే ఉంది, అంత టైంకి వెళ్ళి అంతా బాగానే ఉంది. సో అనుకోకుండా కొన్ని వెదర్ చేంజెస్ వల్ల, కొన్ని ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ పరిస్థితుల వల్ల సో ట్రైన్ ఏమైందంటే 4 hours డిలే అయిపోయింది. సో 4 hours డిలే అయిపోతే నాకేం జరిగింది, నేను వెళ్ళాల్సిన మీటింగ్ కన్నా నేను కొంచెం లేట్గా వెళ్ళొచ్చు, అసలు వెళ్ళకపోవచ్చు. సో ఆ విధంగా నేను ఎక్కడ తప్పు చేశాను, లేకపోతే ఎక్కడ తప్పు జరిగిందంటే నేను టైం మేనేజ్మెంట్ అంతా బాగానే చేశాను. సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే టైం అనేది ఒక థియరిటికల్ థింగ్, నేను నిజంగా దాన్ని మేనేజ్ చేయలేను. సో అది తెలుసుకోవాలంతవరకు ఇలాగ ఉంటుంది. సో ఏ మూమెంట్ అయితే నేను తెలుసుకున్నాను అయితే సో ఓకే అది అవ్వలేదు. సో వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు నా వర్క్ ఉంది లేకపోతే టాస్క్ ఉంది, సో దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి, టైంకి అకార్డింగ్ ఇప్పుడు టైంకి తగ్గట్టు మన వర్క్స్ని టాస్క్ని మేనేజ్ చేసుకోవడానికి టైం మేనేజ్మెంట్ నా ప్రకారంగా. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ ఇది. ఆల్సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంపార్టెంట్ పర్సన్స్ కానీ మీరు ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు. సో కాస్ట్లెస్ట్ గిఫ్ట్స్, వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటారు. సో మేబీ మీ వాచెస్, జ్యువెలరీ అవి అవసరం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీ టైంని ఇచ్చి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి. అది చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళకి మేబీ చాలా వాల్యుబుల్ అయింది. ఎందుకు ఇలా అంటున్నానంటే నీ ఒక్క నిమిషం, మేబీ ఒక్క సెకండ్ నీ టైము ఎవరికైనా ఇచ్చి చేసిన ఎగ్జాంపుల్ తీసుకో. నేను ఒక 100 కోట్లు 10 కోట్లు ఇచ్చినా నీ ఒక్క నిమిషాన్ని కూడా నేను కొనలేను, అంటే అయిపోయిన దాన్ని నేను తీసుకురాలేను. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి టైం ఎంత ఇంపార్టెంట్. సో టైం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి టైం ఎంత ఇంపార్టెంట్, అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఏంటని. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు టైం మేనేజ్మెంట్ గురించి తెలుస్తుంది. ఏ మూమెంట్లో టైం మేనేజ్మెంట్ గురించి తెలిసిందో సో మీకు స్లోగా మీ ప్రొడక్టివిటీ అన్నీ తెలుస్తాయని మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాం. సో టైం మేనేజ్మెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు టైం మేనేజ్మెంట్ గురించి తెలిస్తేనే నీ వర్క్స్ కానీ నీ టాస్క్ కానీ పర్ఫెక్ట్గా అవుతాయి. సో నీకు టైం మేనేజ్మెంట్ గురించి తెలియకుండా, నీ టైం మేనేజ్మెంట్ అంటే తెలియకుండా, టైం మేనేజ్మెంట్ చేయడం రాకుండా నువ్వు అలా ఉంటే నీ వర్క్స్ కానీ నీ టాస్క్ నువ్వు చేయాల్సిన పనులన్నీ అలా ఉండిపోతాయి. సో నువ్వు పర్ఫెక్ట్గా చేయలేవు. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే టైం మేనేజ్మెంట్ నీకు తెలుస్తాం వల్ల, నువ్వు దానికి ఇంపార్టెన్స్ ఇష్టం వల్ల నీ స్ట్రెస్ని తగ్గించగలరు. సో స్ట్రెస్ అంటే ఏంటి, నువ్వు దాని గురించి నీ చేతిలో లేని దాని గురించి యోగా ఆలోచిస్తేనే అదే స్ట్రెస్. సో నీ చేతిలో దాని గురించి ఆలోచించి నీ స్ట్రెస్ తెచ్చుకుని నీ సొంతంగా నువ్వే తెచ్చుకుంటావు, అదేదో రాకుండా. సో నా స్ట్రెస్ వచ్చింది, నేను స్ట్రెస్గా ఫీల్ అవుతున్నా అని నువ్వు ఫీల్ అవుతావు. సో అలా కాదు. ఏ టైంలో ఏ సమయంలో చేయాల్సిన పని ఆ సమయంలో చేస్తే స్ట్రెస్ అన్నీ ఉండవు. సో నీకు టైం మేనేజ్మెంట్కి నువ్వు టైంకి ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు టైంని మొత్తం ఇప్పుడు టైంకి తగ్గట్టు సమయానికి తగ్గట్టు నువ్వు చేసుకుంటూ పోతావు నీ పనులన్నీ. సో ఆ విధంగా నీ స్ట్రెస్ని తగ్గిస్తుంది నువ్వు ఏ మూమెంట్లో అయితే టైం మేనేజ్మెంట్ వచ్చి ఉంటుందో. దాని తర్వాత నీ ప్రొడక్టివిటీ కానీ నీ వర్కింగ్ స్టైల్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు ఏ మూమెంట్లో టైం మేనేజ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తావు, టైం మేనేజ్మెంట్కి టైంకి ఇంపార్టెన్స్ ఇస్తే నీకు అర్థమవుతుంది ఈ పనిలో నేను ఖచ్చితంగా చేయాలి, ఈ పనిలో నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి, నేను ఈ పనిలో ఇది చేయకూడదు ఎందుకంటే నన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది అనవసరం అని నీకు ఏ మూమెంట్లో తెలుస్తుందో అప్పుడే నీకు పర్ఫెక్ట్గా ఒక ప్రొడక్టివిటీగా ఒక ఎఫిషియెంట్గా వర్క్ చేయగలవు. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఏ మూమెంట్లో అయితే మీరు టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకుని దానికి ఇంపార్టెన్స్ ఇస్తారో ఆల్సో మీకు
ఒక టైం మిగులుతుంది. అంటే మీరు ఎప్పుడు ఏం చేయాలో అది చేసేసారనుకోండి, ఒక సర్టెన్ టైం మిగులుతుంది. ఆ సర్టెన్ టైంలో మీరు ఏం చేయవచ్చు అంటే మీ మీద మీరు స్పెండ్ చేసుకోవచ్చు. ఐ మీన్ లైక్ ఇప్పుడు నాలో ఇప్పుడు నేను నా ఫ్యూచర్ గోల్స్ గురించి ఏమన్నా గురించి ఆలోచించుకోవాలన్నా నాతో స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది. అండ్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయొచ్చు చక్కగా. అలా ఆ విధంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇందాక చెప్పినట్టే మనం లైక్ నేను కొన్ని టిప్స్ చెప్తా. సో లైక్ 5 టిప్స్ చెప్తానని చెప్తున్నాను కదా. సో ఆ 5 టిప్స్ ఏంటంటే ఫస్ట్ టిప్ ఏంటంటే సెట్టింగ్ ఏ స్మార్ట్ గోల్. సో ఏ మూమెంట్లో అయితే నీకు స్మార్ట్ గోల్ ఉందో మొత్తం బాగుంటుంది. ఎందుకంటే నీకు గోల్ ఉంటే ఆ వర్కింగ్ స్టైల్ కానీ వర్కింగ్ ఎఫిషియన్సీ కానీ ఉంటుంది. అంటే నీకు ఎలా ఉంటుందంటే ఓకే నాకు గోల్ ఉంది, దాని గురించి నేను వర్క్ చేయాలి, దాని గురించి నేను కష్టపడాలి, ఆ విధంగా వెళ్తావు. సో ఆ గోల్ కూడా స్మార్ట్గా ఉండాలి. స్మార్ట్గా అంటే నువ్వు చేయగలిగింది, నువ్వు సాధించగలిగింది గోల్ పెట్టుకోవాలి. నువ్వు ఏదో నేను అది చేసేస్తానని లైక్ పాసిబుల్ అవున గోల్స్ పెట్టుకుంటే అది అంత ఇదిగా ఉండదు. సో అందుకే నేను స్మార్ట్ గోల్స్ అని వాడాను. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. సెకండ్ టిప్ ఏంటంటే ప్రయారిటైజింగ్ యువర్ టాస్క్. సో మీరు ప్రయారిటైజ్ చేయాలి. అంటే నేను ముందు ఈ పని చేయాలి, చాలా 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 ఇంపార్టెంట్, దాని తర్వాత ఇది ఇంపార్టెంట్, బట్ అంత ఇప్పుడు తర్వాత తర్వాత చేసినా పర్లేదు అన్నది సెకండ్ చేయాలి. లైక్ అలా మీరు కొంచెం ప్రయారిటీ ఇచ్చుకుంటా అలా వెళ్తే కొంచెం బాగుంటుంది. సో ఈ విధంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. కొన్ని పనులు ఉంటే ఇది ఇంపార్టెంట్, బట్ అంత ఇంపార్టెంట్ కాదు, టైం ఉంటే చేయొచ్చు, అనుకున్న పనులు పక్కన పెట్టండి. సో టైం ఉంటే చేయండి, లేకపోతే మీరు అలా ప్లాన్ చేసుకుంటేనే బాగుంటుంది. ద థర్డ్ టిప్ ఏంటంటే లైక్ టెక్నాలజీ అప్పుడు మన క్యాలెండర్స్ కానీ లేకుంటే ఏమైనా ప్లానింగ్ చేసుకుని ఆ విధంగా వెళ్తాం కూడా చాలా మంచిది. ఎందుకంటే నువ్వు ప్లాన్ చేసుకున్నప్పుడే నీకు కరెక్ట్గా ఉంటుంది. సో నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఒక పేపర్ మీద ప్లాన్ చేసుకుని దీని తర్వాత అది చేయాలి, సో నా ప్లానింగ్ ఇది, నేను ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు, అలా చేయొచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు డిజిటల్ క్యాలెండర్స్ అని అవన్నీ వచ్చినాయి నీకు రిమెంబర్ చేయడానికి కానీ, అలా కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఒకసారి మీరు వాడుచుంటే ఖచ్చితంగా బాగుంటుంది. సో ఫోర్త్ థింగ్ ఏంటంటే అవాయిడింగ్ మల్టీ టాస్కింగ్. సో మనం జనరల్గా ఎక్కువ పనులు మన మీద చేసుకుని ఓకే దాన్ని చేసేద్దామని ఉంటాం. సో బట్ మల్టీ టాస్కింగ్ ఎంతవరకు కరెక్ట్? సో అట్ సర్టెన్ మూమెంట్ కరెక్టే, బట్ నువ్వు ఏ మూమెంట్లో అయితే నువ్వు ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలంటే ఒకదాని మీద నీ ఫోకస్ ఉండాలి. సో రెండింటి మీద అంతకన్నా ఎక్కువ మీద ఫోకస్ ఉంటే అది దాన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. సో ఆ మల్టీ టాస్కింగ్ చాలా మందిలో వర్కౌట్ అవ్వదు. అది వర్కౌట్ అవ్వాలంటే ఒక సడన్ ట్రైనింగ్ కావాలి. ఐ మీన్ నువ్వు దాన్ని చేస్తా చాలా ఏర్లు వరకు, చాలా నెలల వరకు కానీ అలా చేస్తూ ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత ఫిఫ్త్ టిప్ ఏంటంటే టేకింగ్ బ్రేక్స్. సో బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు 1 అవర్ పని చేసి దాని తర్వాత 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ 1 అవర్ పని చేసి అలా వెళ్తే ఒక సిస్టమ్గా ఉంటుంది. కంటిన్యూస్గా పని చేస్తావు అలాగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒకేసారి కూర్చుని అలాగే వర్క్ చేయడం కానీ ఒకేసారి అక్కడే నుంచుని అక్కడే వర్క్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే నువ్వు ఒక వర్క్ చేస్తున్నట్టయితే నువ్వు స్ట్రెచ్చింగ్ కానీ లేదా కొంచెం వాటర్ తాగుతాం కానీ కొంచెం అటు ఇటు నడుస్తాం కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా బాగుంటాయి. ఎందుకు బాగుంటాయి అంటే లైక్ నీకు బ్లడ్ సర్క్యులేషన్ కానీ నీకు కొంచెం లైక్ స్మూవ్ అయినట్టు కానీ అలా కొంచెం బాగుంటాయి. కాబట్టి అలా ఖచ్చితంగా చేయండి. సో ఇక్కడ దాకా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తున్నారు అనుకుంటున్నా. సో ఐ హోప్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. సో ఓకే, మీరు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అలా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఎవరికైనా తెలిసిన పర్సన్ కానీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే మీరు నేర్చుకున్నదే లేకుంటే మీరు తెలుసుకున్నదే వాళ్ళు కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు కూడా మీకు మంచి చేసినట్టు ఉంటుంది. ఓకే, అలా షేర్ చేయండి, ట్రై టు షేర్. ఇక్కడ దా చెప్పింది నాకు తెలిసి క్లియర్ అనుకుంటున్నా. సో ఈ వీడియో చూడడం వల్ల మీకు ఏం రాదు. సో ఏ మూమెంట్లో చూసిన దాని తర్వాత అనలైజ్ చేసి అసలు ఏం చెప్పాడు ఏంటి, స్మార్ట్ గోల్స్ అన్నాడు, ప్రయారిటైజింగ్ గోల్స్ టాస్క్ అన్నాడు, దాని తర్వాత మల్టీ టాస్కింగ్ చేయకూడదు అన్నారు, బ్రేక్స్ అన్నారు, అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి మీరు అనలైజ్ చేసుకుని ఒకసారి చూసి దాన్ని బట్టి మీరు వర్క్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.